गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. 69వ శ్లోకం చదవాలి. చదువుదాము. యా నిశా సర్వభూతానాం या निशा सर्वभूतानां తస్యాం జాగర్తి సంయమీ तस्यां जागर्ति संयमी యస్యాం జాగ్రతి భూతాని यस्यां जागृति भूतानि సా నిశా పశ్యతో మునేః. सा निशा पश्यतो मुने। పెద్ద ల్యాండ్ మైన్ లాంటి శ్లోకము. కొంచెం పారాడాక్సికల్ గా ఉంటుంది. సూపర్ఫిషియల్ మీనింగ్ అర్థం చేసుకోవడం కూడా కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అయితే శంకర్ల యొక్క భాష్యం చూద్దాం. ఫస్ట్ అవతారిక చూద్దాం. యోయం లౌకికః योऽयं लौकिकः వైదికః చ वैदिकः च వ్యవహారः व्यवहारः సహ सः ఉత్పన్న వివేక జ్ఞానస్య उत्पन्नविवेकज्ञानस्य చిత్తప్రజ్ఞస్య स्थितप्रज्ञस्य అవిద్యా కార్యత్వాత్ अविद्याकार्यत्वात् అవిద్యా నివృత్తౌ अविद्यानिवृत्तौ నివర్తతే. నివర్తతే. అంటే ఈ లౌకికము వైదికము రెండు రకాల వ్యవహారాలు ఉన్నాయి. అంటే కోరికలతో వ్యవహరించేవానికి రెండు రకాల కోరికలు ఉంటాయి బ్రాడ్గా. ఒకటి భౌతికమైనటువంటి కోరికలు, లౌకికం. నేను బాగా సంపద సంపాదించుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక అందమైన యువతినో యువకుడినో పెళ్లి చేసుకోవాలి, ఒక ఆనందంగా ఉండేటటువంటి ఒక చిన్న ఫ్యామిలీ ఉండాలి. ఇవన్నీ లౌకికమైనటువంటి కోరికలు. వైదికమైన కోరికలు ఏముంటాయి? పుణ్యాన్ని సంపాదించి స్వర్గాన్ని పొందాలి, వగేరా వగేరా. వేదంలో చెప్పినటువంటి కోరికలు. సో వేదము లౌకికమైన విషయముల గురించి చెప్పదు. ఇప్పుడు నేను ఐఐటిలో సీట్ తెచ్చుకోవాలనుకోండి, దానికి ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదువుకుని కోచింగ్ ఎక్కడో తీసుకుని బాగా ప్రయత్నించి సీటు తెచ్చుకోవాలి. అందులో వేదం చెప్పడానికి ఏం లేదు. అది లౌకికమైనటువంటి ప్రాసెస్. అందులో వేదం చెప్పేది ఏం లేదు. నేను ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఇల్లు కట్టుకోవడానికి తగిన సంపదను సంపాదించుకోవాలి, ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ గీయించుకుని ఇల్లు కట్టుకోవాలి. అందులో పెద్దగా వేదము యొక్క దాన్ని ఏమంటారు, అందులో వేదం ఇంటర్వ్యూ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అయితే వేదము యొక్క అవసరం ఎక్కడ? అలౌకికమైనటువంటి విషయాలు. పుణ్యం ఎలా సంపాదించాలి, అది అలౌకికం. అది కనిపించదు ఎదురుకుండా దాని రిజల్ట్. సో ఇమీడియట్ గా తెలియదు. సో అటువంటి వాటికి వేదము అవసరం. సో రెండు రకాల కోరికలు ఉంటాయి, రెండు రకాల వ్యవహారము బ్రాడ్గా. ఒకటి లౌకికమైనటువంటి వ్యవహారము, తర్వాత వైదికమైనటువంటి వ్యవహారం. ఈ వ్యవహారం ఏదైతే ఉన్నదో లౌకిక వైదిక వ్యవహారము, అది స్థితప్రజ్ఞునికి ఉండదు. ఎందుకంటే ఈ వ్యవహారము అవిద్యా కార్యత్వాత్, అవిద్య నుండి పుడుతున్నది. ఈ లౌకికము వైదికమైనటువంటి వ్యవహారము అంటే ఫలానాది కోరుకుని ఫలానాది సంపాదించుకున్నట్టుకు ఫలానా కర్మ చేయుట. అది లౌకికమైన కర్మ కావచ్చు, వైదికమైన కర్మ కావచ్చు. అది ఎక్కడి నుంచి పుడుతున్నది? నేను ఫలానా, ఇది నాది అనేటటువంటి అజ్ఞానం నుంచి పుడుతున్నది. అక్కడే కదా స్టార్ట్ అయింది గీత ఇన్స్ట్రక్షన్. అర్జునుడికి వచ్చిన ప్రాబ్లం అది. నేను ఫలానా, వీళ్ళందరూ నా వాళ్ళు అనేటటువంటి అజ్ఞానము, అంటే దేహాభిమానము నుంచి పుట్టినది. ఆ దేహాభిమానము అజ్ఞానము. నా స్వరూపము ఈ శరీరము, మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము కాదు అని కదా శాస్త్రము. సో ఆ అవిద్యా కార్యత్వాత్ ఈ లౌకికమైన వ్యవహారం ఏదైతే ఉందో అది అవిద్య నుంచి పుట్టినది. అందువలన అవిద్యా నివృత్తౌ,
అవిద్య నశించిపోగా, అవిద్య తొలగిపోగా ఉత్పన్నమైనటువంటి వివేక జ్ఞానము ఉన్నవానికి, అంతే కదా, కర్మయోగము ద్వారా అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞాన ప్రాప్తికి యోగ్యత అంటే ఏంటి? అవిద్య పోవుటకు యోగ్యత అంటే నేను కర్తను కాదు, నేను ఫలానా అనే వ్యక్తిని, అది ఓన్లీ అలా అనిపిస్తుందే కానీ అది పరమార్థమైన సత్యము కాదు. పరమార్థమైన సత్యము నేను నా హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్యము అని అర్థం అవడానికి యోగ్యత కలుగుతుంది. అది అర్థమైన రోజుని అవిద్యా నివృత్తౌ ఉత్పన్న వివేక జ్ఞానస్య స్థితప్రజ్ఞస్య నివర్తతే. ఈ వ్యవహారము ఉండదు. అది శాస్త్రం. అంటే ఆత్మజ్ఞానము ఉన్నవానికి కర్మలయందు అధికారము ఉండదు. అంటే కర్మలయందు యోగ్యత అంటే కర్మతో అతనికి సంబంధం ఉండదు ఆ వ్యక్తికి. ఎందుకంటే నేను పూర్ణుడను అనేటటువంటి పర్స్పెక్టివ్ నుంచి చూస్తున్నాడు అతను ప్రపంచాన్ని. అపూర్ణుడైన వానికి ఆ ప్రపంచంలో సంపాదించుకోవాల్సింది ఏమి ఉండదు. ఎందుకంటే అతను పూర్ణుడు, ఆ వ్యక్తి పూర్ణుడు. సో అటువంటి స్థితప్రజ్ఞుడు ఈ వ్యవహారము నుండి సహ వ్యవహార నివర్తతే. యో అయం వ్యవహార, ఎటువంటి వ్యవహారము? లౌకికము వైదికము అయినటువంటి వ్యవహారము. ఏది అయితే ఈ వ్యవహారం కనబడుతూ ఉన్నదో ఆ వ్యవహారము సహా అవిద్యా నివృత్తౌ ఉత్పన్న వివేక జ్ఞానస్య స్థితప్రజ్ఞస్య నివర్తతే. ఆ వ్యవహారము స్థితప్రజ్ఞనికి ఉండదు. ఆ వాక్యాన్ని కొంచెం, ఆ పదాలన్నీ అక్కడ పడేశారు. వాటిని అటు ఇటు జాగ్రత్తగా అంజంబుల్ చేసుకోవాలి. సో అవిద్యా కార్యత్వాత్, అది ఎందుకు స్థితప్రజ్ఞునికి ఆ వ్యవహారము ఉండదు అంటే ఈ వ్యవహారము అవిద్య నుండి పుట్టినది అని చెప్తున్నారు. అవిద్యాయాహ చ విద్యా విరోధాత్ నివృత్తిః ఇత్యేతమర్థం స్ఫుటీకుర్వన్ ఆహా. అంటే అవిద్య విద్యను విరోధించును, ఆర్ ది అదర్ వే రౌండ్. విద్య అవిద్యను విరోధించును. రెండు ఉండవు. ఐదర్ విద్యనే ఉంటుంది లేదా అవిద్యనే ఉంటుంది. రెండింటి కాంబినేషన్ అంటూ ఉండదు. కొంత జ్ఞానము కొంత అజ్ఞానము అనేది ఏమి ఉండదు. ఐదర్ జ్ఞానం ఉంటుంది లేదా అజ్ఞానం ఉంటుంది. అయితే ఒక క్షణంలో అది మనకి ఏంటి, మన ఎక్స్పీరియన్స్ లో అది ట్రాన్సిటరీగా ఉంటుంది. ఒక్కో క్షణంలో ఆ జ్ఞానము బుద్ధిలో నిలుస్తుంది, ఒక్కో క్షణంలో నిలవదు. ఆ విద్య ఉన్నటువంటి స్థానం నుంచి జారిపోతూ ఉంటాం, అది నిలవదు. అంతేనే గాని ఒక క్షణంలో రెండు ఉండవు. ఒక క్షణంలో ఒక మనిషి యందు అజ్ఞానము జ్ఞానము రెండు ఉండవు. ఐదర్ జ్ఞానమైనా ఉంటుంది లేదా అజ్ఞానమైనా ఉంటుంది. అవిద్యాహచ విద్యా విరోధాత్, విద్యకు విద్య విరోధము అంటే విద్య వ్యతిరేకము. నివృత్తి అవిద్యకు విరోధము. ఆ విధంగా అని ఆ అర్థమును కొంచెం స్పష్టం చేయుటకు ఈ దృష్టాంతం చెప్తున్నారు. ఇక్కడ చాలా మంచి దాన్ని ఏమంటారు, మంచి శ్లోకం చూద్దాము. యా నిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, యస్యాం జాగ్రతి భూతాని సా నిషా పశ్యతః మునేః. ఓకే, అయితే సర్వభూతానాం యా నిషా, అందరు జీవులకు ఏది రాత్రియో, తస్యాం సంయమి జాగర్తి, ఆ రాత్రి యందు సంయమి జాగరూకుడై ఉంటాడు. అలాగే యస్యాం భూతాని జాగృతి, దేని యందైతే సకల జీవులు, మిగిలిన జీవులందరూ మేలుకొని ఉంటారో, మేలుకొని ఉంటారో, మునేః సా నిషా పశ్యతః, మునికి అది రాత్రిగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పారు. చూడండి, చాలా పారాడాక్సికల్ శ్లోకం. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏం చెప్పే అవకాశం ఉంటుందంటే, మీరు హిమాలయాలకి అలా చోట్లకి వెళ్తే మీకు యోగులు కనిపించరు. ఎందుకంటే మీరు మెలకుగా ఉన్న టైంలో వాళ్ళు పడుకుని ఉంటారు, మీరు పడుకున్న టైంలో వాళ్ళు లేచి వాళ్ళ సాధనలు చేసుకుంటారు అని ఆ విధంగా చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే
ఎప్పుడైతే అన్ని భూతములు అన్ని జీవులు కూడా పడుకుని ఉంటాయో దాని యందు సంయమి జాగరూకుడై ఉంటాడు అని చెప్తుంది శ్లోకం. అలాగే దేని యందైతే ఏ సమయంలో అయితే జీవులందరూ మేలుకొని ఉంటారో అది జ్ఞానికి రాత్రి నిష అని చెప్తోంది శ్లోకం. కాకపోతే అక్కడ దాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అక్కడ నిష అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఎలా అంటే ఇక్కడ జ్ఞానికి అజ్ఞానికి ఇద్దరికి కూడా దాన్ని ఏమంటారు కాంట్రాస్ట్ చూపిస్తున్నారు. సంయమి అంటే జ్ఞాని. సంయమి ఎలా ఉంటాడు, అజ్ఞాని ఎలా ఉంటాడు, ఇద్దరికి కూడా ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్ చూపెట్టాలి. అయితే ఈ దృష్టాంతం నుంచే సంస్కృతంలో పదం ఉంది, వేరే చోట కూడా ఉపనిషత్తుల్లో కాకోలూకి నిషేవ అన్న పదం వస్తుంది. కాకి ఉలూక. పంచతంత్రంలో కూడా ఒక చాప్టర్ ఉంది కాకోలూకీయం అని. దానికి నేను అనుకోవడం ఇన్స్పిరేషన్ ఇక్కడి నుంచే వచ్చింటుంది ఆ పేరుకి. అంటే కాకి ఉలూక రెండు కంప్లీట్లీ ఉలూక అంటే గుడ్లగూప. ఏది కాకికి పొగలిగో అది గుడ్లగూపకు రాత్రి, ఏది గుడ్లగూపకు పొగలో అది కాకికి రాత్రి. అంటే వాళ్ళిద్దరూ కంప్లీట్ ఆపోజిట్స్ అనమాట. ఆ పంచతంత్రంలో ఆ కథల్లో వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు కంప్లీట్లీ ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్స్ చూపిస్తారు. సో ఈ దృష్టాంతము ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ ఉపనిషత్తుల్లో కూడా కాకోలూక నిషేవ అని. సో అంటే ఏంటంటే ఒకడు జ్ఞాని ఒకడు అజ్ఞాని అందులో. అంటే అయితే సర్వభూతానాం నిష అంటే జ్ఞానులు కాని వారందరికీ ఏది రాత్రియో. ఏమిటి రాత్రి? జ్ఞాని సంసారి ఉన్నాడు అనుకోండి, అంటే వివేక జ్ఞానము లేని మనిషి ఉన్నాడు అనుకోండి. వివేక జ్ఞానము లేని మనిషి యొక్క ప్రవృత్తి బాహ్యమైన వస్తువులను కోరి సంపాదించుకునే ప్రవృత్తి ఉంటుంది. అది పగలు అతనికి. ఆ మనిషి యొక్క అటెన్షన్, పగలు అంటే అటెన్షన్. ఆ మనిషి యొక్క అటెన్షన్ ఎక్కడుంటుంది? బాహ్యము లౌకికముగా లేదా వైదికముగా చెప్పినటువంటి ఫలముల మీద ఉంటుంది అతని దృష్టి. అతనికి అది పగలు. కింద ముందు చెప్పారు కదా, లౌకిక చ వైదిక వ్యవహార. అజ్ఞానికి ఆ వ్యవహారము పొగలు. పరమాత్మ అంటే దేవుడు అంటే ఎక్కడున్నాడు? దేవుడు అంటే బయట ఉన్నాడు. దేవుడిని చేరుకోవాలంటే పుణ్యం సంపాదించుకోవాలి. బయట ఎక్కడో అదే వేరే లోకంలో ఉన్నాడు. సత్యలోకంలోనో వైకుంఠ లోకంలోనో వేరే లోకంలో ఉన్నాడు, బ్రహ్మలోకంలోనే ఉన్నాడు. ఆ లోకానికి వెళ్ళి నేను పరమాత్మకు చేరువవ్వాలంటే నేను పుణ్యాన్ని సాధించుకోవాలి. లౌకికంగా సుఖమును అనుభవించాలంటే నేను సంపదలను సిద్ధించుకోవాలి, అది సాధించుకోవాలి అనేటటువంటి ప్రవృత్తి ఉంటుంది. సో పగలేమైనది? బాహ్యమైనటువంటి ప్రవృత్తి పొగలు. పరమాత్మ నా హృదయంలోనే ఉన్నాడు, నా స్వరూపమై ఉన్నాడు. నా స్వరూపము ఆ అనంతమైన చైతన్యము అన్న విషయము అసలు అర్థమే కాదు. బాహ్యముగా ప్రవృత్తి ఉన్నవానికి ఆ విషయం అసలు మనసుకే రాదు. పరమాత్మ అక్కడెక్కడో ఉండడం ఏమిటి? ఇక్కడ నా హృదయంలో ఉన్నాడు, ఆ చైతన్యము ఇక్కడే ఉన్నది, ఆ చైతన్యము వలననే నేను అసలు మేలుకుని ఈ జగత్తుని ఆ వెలుగులోనే చూడగలుగుతున్నాను అని. నాలో ఉన్న పరమాత్మకి పక్క జీవిలో ఉన్న పరమాత్మకి ఏమీ తేడా లేదు అనేటటువంటి థాట్, అసలు ఆ థాటే రాదు. అందుకని ఆ థాట్ రాత్రి. పరమాత్మ యొక్క స్వరూపము, పరమార్థ తత్వం ఏదైతే ఉందో అది అజ్ఞానికి రాత్రి. అది చెప్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడు సరిపోయిందిగా శ్లోకము. సర్వభూతానాం యా నిష. అన్ని జనులకు అన్ని జీవులకు ఏది రాత్రియో. అంటే ఏమిటి రాత్రి? వాళ్ళకి పరమార్థ తత్వము రాత్రి. అంటే ఏంటి? పరమాత్మ నా హృదయంలోనే ఉన్నాడు, నా స్వరూపమై ఉన్నాడు, నా ఆత్మయై ఉన్నాడు అనేటటువంటి నేను కర్తను కాను. ఇక్కడ ఈ సంసారంలో ఒక నదీ ప్రవాహము వలె సంఘటనలు ఘటిల్లుతూ ఉంటాయే కానీ నేనైతే ఇందులో చేసేదేమీ లేదు. అంటే నేను కర్తను కాను అనేటటువంటి ఐడియాకి అసలు అది బుర్రకి తట్టనే తట్టదు. అందుకని అజ్ఞానులకు అది రాత్రి. సో అజ్ఞానులకు ఏది రాత్రియో తస్యాం
సంయమి జాగర్తి. అది దాని యందు సంయమి అంటే జ్ఞాని జాగరూకుడై ఉంటాడు. జ్ఞానికి ఆపోజిట్. జ్ఞాని యొక్క పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది? జ్ఞాని యొక్క పర్స్పెక్టివ్, ఇప్పుడు గురుదేవులు ఏమంటారు? నీకు నాకు ఏమీ తేడా లేదంటారు. ఆయన ఆయన ఎన్నోసార్లు అంటారు ఆ మాట మనకి అది పట్టదు బుద్ధిలో. ఎందుకంటే మనము దాని ఆపోజిట్ పర్స్పెక్టివ్ లో ఉన్నాం. నేను ఫలానా అనేటటువంటి పర్స్పెక్టివ్ లో కండిషన్ అయి ఉన్నాము. సో గురుదేవులు నీకు నాకు ఏమీ తేడా లేదు, నువ్వు నేను ఒకటే అంటే అది అసలు ఆ పాయింట్ బుర్రలో రిజిస్టర్ కూడా అవ్వదు. అక్కడ వింటామే కానీ ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి బయటకు వెళ్ళిపోతుంది. మహాత్ములు చెప్తారు అంత పరమాత్మకి నాకు నీకు ఏమీ తేడా లేదు అంటే అసలు అది ఈ చెవిలోంచి లోపలికి వెళ్ళి ఆ చెవిలోంచి బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనము ఆ విషయం మనకి రాత్రి, కానీ మహాత్మునికి గురుదేవులు లాంటి వారికి ఆ విషయం పొగలు. ఎందుకంటే వాళ్ళ పర్స్పెక్టివ్ అది అందులో ఆ అండర్స్టాండింగ్ లో ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. వాళ్ళు అందులో స్థితప్రజ్ఞతలో ఉన్నారు. స్థితప్రజ్ఞునికి అది పొగలు. ఏంటి? పరమాత్మ ఇక అంతటా వ్యాపించి ఉన్నది పరమాత్మ చైతన్యము. అందరూ ఆ పరమాత్మయే. పరమాత్మలో అంశము కాదు, అందరూ ఆ పరమాత్మయే. నాలో ఉన్న చైతన్యమునకు ఈ చుట్టూ అంతటా వ్యాపించి ఉన్న చైతన్యమునకు ఏమీ తేడా లేదు అనేటటువంటి అండర్స్టాండింగ్ లో వాళ్ళు ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. సో వాళ్ళకి అది పొగలు. అది అక్కడ లాంగ్వేజ్ లో బ్యూటీ, అది ఎక్స్ప్రెషన్ లో బ్యూటీ. ఏది అయితే అన్ని జీవులకు రాత్రియో అంటే పరమాత్మ స్వరూపము, నేను కర్తను కాను, నాకు చావు పుట్టుకలు లేవు అని ఏదైతే మనకి 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం దాకా విషయాలు చెప్పారో ఆ విషయాలన్నీ రాత్రి మనకి మిగిలిన జనులకు. ఆ విషయములో ఆ జ్ఞానములో జ్ఞాని మేలుకుని ఉంటాడు. అది అక్కడ ఫస్ట్ లైన్ యొక్క మీనింగ్. ఇప్పుడు ఇంకా సెకండ్ లైన్ కూడా అర్థమవుతుంది. యస్యాం జాగ్రత్త భూతాని. సో ఏది అయితే మనిషికి పొగలు, మనిషి అంటే అజ్ఞానికి పొగలు. అజ్ఞానికి ఏది పొగలు? సంసారం పొగలు. సంసారము అంటే కోరిక, ఆ కోరిక వలన కర్మ, ఆ కర్మను సిద్ధించుకుంటా అనేటటువంటిది అజ్ఞానికి కామ కర్మ లక్షణ సంసార అని చెప్తారు. అంటే సాధ్య సాధన భావము. ఇది సాధ్యము, అది సాధనము. దీన్ని సాధించుకోవాలి, అది సాధించుకోవడానికి ఇది సాధనము అనేటటువంటి సైకిల్లో అజ్ఞాని ఉంటాడు. అది అతనికి పగలు. ఆ పగలు ఈ సాధ్య సాధన భావములతో కూడుకున్నటువంటి లక్షణములతో కూడుకున్న భావము కాదు, లక్షణము. సాధ్య సాధన లక్షణముతో కూడుకున్నటువంటి సంసారం ఏదైతే ఉన్నదో అది పరమాత్మ తత్వమును చూస్తున్న మునికి అది రాత్రి. సానిష మునే పశ్యత. దానిని ముని రాత్రి వలె తెలుసుకుంటాడు. అంటే అది అజ్ఞానం అని తెలుసుకుంటాడు. సో చూడండి ఎంత చక్కగా దృష్టాంతము అక్కడ జ్ఞానికి అజ్ఞానికి ఉండేటటువంటి కాంట్రాక్ట్స్ ని చాలా చక్కని అందమైనటువంటి శ్లోకంలో అందిస్తున్నారు. ఎంతో చాలా విలువైనటువంటి శ్లోకము. అర్థం చెప్పడం కూడా చాలా కొంచెం దాన్ని అర్థం చేసుకుని చెప్పుకుంటే చాలా బాగుంటుంది. చాలా చాలా మంచి దాన్ని ఏమంటారు, దృష్టాంతం, కాంట్రాస్ట్. సో కాకి ఉలూక. సో కాకోలూకీయము అంటాం పంచతంత్రంలో. దాన్ని ఇంకో ఉపనిషత్తులో ఎక్కడో కాకోలూక నిషా ఇవ. వాళ్ళిద్దరికి రాత్రులు వేరు. ఒకడికేమో పగలు రాత్రి, ఒకడికేమో రాత్రి. అలా వీళ్ళకి కనిపించింది వాళ్ళకి కనిపించదు, వాళ్ళకి కనిపించింది వీళ్ళకి కనిపించదు. అంటే ఏది అజ్ఞాని దృష్టిలో ఉంటుందో అది జ్ఞానికి అసలు అది దృష్టిలోకే రాదు. ఏది జ్ఞాని దృష్టిలో ఉంటుందో అది అజ్ఞాని దృష్టికి రానే రాదు. యా నిష సర్వభూతానాం, అన్ని జీవులకు యా నిష ఏది రాత్రియో, తస్యాం దాని యందు సంయమి జ్ఞాని జాగరూకుడై ఉంటాడు. యస్యాం భూతాన్ని జాగ్రత్తి, దేని ఎందైతే అందరి జీవులు అంటే అజ్ఞానులు మేలుకుని ఉంటారో మునేహే మునికి సానిష పశ్యత, అది రాత్రి వలె కనిపిస్తుంది. అది దాని యొక్క తాత్పర్యము. శంకరుల భాష్యం చదువుదాం. కొంచెం డీటెయిల్డ్ గా ఉంటుంది ఇక్కడ.
ఇంక ఇక్కడ దీని తర్వాత చాప్టర్ యొక్క కంక్లూషన్కి వచ్చేస్తున్నాము. సో ఇక్కడ కొంచెం భాష్యము కొంచెం గంభీరంగా ఉంటుంది. అంటే మనం ముందు చదివిన విషయాలే ఇవన్నీ ఆయన ముందు చెప్పారు. ఆత్మస్వరూపం యొక్క చర్చలోనూ చెప్పారు. 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం దాకా చెప్పిన భాష్యంలో ఈ విషయాలన్నీ ఆయన చెప్పారు. వాటన్నిటిని మళ్ళీ ఈ శ్లోకానికి అర్థం చెప్పడంలో ఆ విషయాలన్నీ గుర్తు చేస్తారు మళ్ళీ. సో కొంచెం ఓపిక్గా చదవాలి. 2 పారాగ్రాఫ్లు ఉంది, చదువుతాం. యా నిశా రాత్రి యా నిశా రాత్రిః సర్వపదార్థానాం సర్వపదార్థానాం అవివేకకరీ తమస్వభావాత్. అవివేకకరీ తమస్వభావాత్. సో యా నిశా అంటే రాత్రి. అంటే రాత్రి ఏం చేస్తుంది? సర్వపదార్థానాం అవివేకకరీ తమస్వభావాత్. రాత్రికి తమస్సు అనే స్వభావం ఉంటుంది. తమస్సు ఏం చేస్తుంది? సర్వపదార్థానాం అవివేకకరి. ఏ పదార్థము కూడా సరిగ్గా కనిపించేలాంటి చేయదు, సరిగ్గా కనిపించకుండా చేస్తుంది. అవివేకకరి అంటే ఏది ఏదో విచక్షణ జ్ఞానము లేకుండా చేసేది. ఏమిటది? రాత్రి. ఆ రాత్రి ఏ పదార్థం అంటే కదా, చీకటి ఉంటే ఆ ఎదురుకుండా ఉన్నది తాడో పామో తెలియదు. అది ఇంకా అలాగే ఆ చీకట్లో అక్కడెక్కడో చిన్నగా తెల్లగా కనిపిస్తే అది ఏమిటో కూడా తెలియదు. ఓ నీడ కనిపించింది అనుకోండి, చీకట్లో తెల్లని ఆబ్జెక్ట్ ఏదో కనిపించింది అనుకో, అది ఏదేమో అనుకుంటాం. అలాగా సర్వపదార్థానాం అవివేకకరీ తమస్వభావాత్. అది రాత్రి అంటే డెఫినేషన్ అది. అయితే సర్వేషాం భూతానాం సర్వభూతానాం సో సర్వభూతానాం రాత్రి, అది కదా. యా నిశా సర్వభూతానాం అంటే సర్వేషాం భూతానాం. షష్ఠీ తత్పురుష సమాసం విగ్రహవాక్యం చెప్పారు. అన్ని భూతములు అంటే అందరు జీవులకు. జీవులు అంటే ఎవరు? నేను ఫలానా జీవిని అనే ఐడియా ఉన్న వాళ్ళందరినీ ఈ కేటగిరీలో వేసుకోవచ్చు. నేను ఫలానా అనేటటువంటి నేను ఒక పర్టికులర్ ఇండివిజువల్ని అనేటటువంటి ఐడియా బుద్ధిలో ఉన్న వాళ్ళందరినీ ఈ సర్వభూతానాం కేటగిరీలో పెట్టుకోవచ్చు. వాళ్ళందరికీ నిశ రాత్రి, వాళ్ళందరికీ సర్వపదార్థానాం అవివేకరీ తమస్వభావాత్. ఏమిటది? కిం తత్ పరమార్థతత్వం. అంటే వాళ్ళకి రాత్రి పరమార్థతత్వం. అంటే వాళ్ళ దృష్టిలోకి అసలు పరమార్థతత్వం అనేది రానే రాదు అని ఆ వాక్యం యొక్క అర్థం. అలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది మెటఫర్ రూపకంలో చెప్తున్నారు. రాత్రి వంటిది పరమార్థతత్వమే వీళ్ళకి రాత్రి. ఎందుకంటే వాళ్ళకి అసలు అది కనిపించదు. వాళ్ళ దృష్టి పరమార్థతత్వమునకు కంప్లీట్లీ ఆపోజిట్, 180 degrees ఆపోజిట్ లో ఉంది. మీరు నార్త్ కేస్ చూస్తుంటే, జ్ఞాని నార్త్ కేస్ చూస్తుంటే, అజ్ఞాని సౌత్ కేస్ చూస్తున్నాడు. అలాగా అజ్ఞానికి నార్త్ చీకటి, ఎందుకంటే అజ్ఞాని సౌత్ కేసే చూస్తున్నాడు. జ్ఞానికి సౌత్ చీకటి, ఎందుకంటే జ్ఞాని నార్త్ కేసే చూస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అలాగా దీన్ని మనము అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఏమిటిది? జనులకు అంటే అజ్ఞానులకు రాత్రి పరమార్థ తత్వము. అది మునికి, అది సంయమికి ఏమిటి చెప్తున్నారు? స్థితప్రజ్ఞస్య విషయః. స్థితప్రజ్ఞునికి అది విషయం, అంటే అది పదం. అందుకని యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. కొంచెం గ్రామర్. జాగర్తి అనేది ఏకవచనం, అదే వరుపుకి. జాగ్రత్త అనేది బహువచనం. రెండు ఒకటే పదాలు. జాగర్తి ఏకవచనము, జాగ్రత్త బహువచనము. ఎందుకంటే సెకండ్ లైన్ లో జాగ్రత్త అని ఉంది, మొదటి లైన్ లో జాగర్తి అని ఉంది. సంయమి జాగర్తి, భూతాని జాగ్రత్త. భూతాని బహువచనము, సో భూతాని జాగ్రత్త, సంయమి జాగర్తి, రెండు కూడా ఒకటే. సంయమి జాగర్తి, భూతాని జాగ్రత్త, రెండు మీనింగ్ ఒకటే. కాకపోతే అది ఒకటి ఏకవచనంలో ఉన్నటువంటి పదము, రెండోది బహువచనంలో ఉన్నటువంటి పదం. చూడండి అక్కడ. అయితే ఈ విషయాన్ని చక్కని ఈ కాకోలూకియం అనేటటువంటి దృష్టాంతంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాన్నే ఇంకొంచెం ఎగ్జాంపుల్ కాకి ఉలూక విషయం చెప్తున్నారు ఇక్కడ. చూడండి. యథా నక్తంచరాణాం అహరేవ సత్ అన్యేషాం నిశా భవతి. నక్తంచెరులు అంటే రాత్రి వేళ తిరిగేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్
గులూకలు గుడ్లగూబలు. యథా నక్తంచరాణం, ఏ విధముగా అయితే నక్తంచరులకు అహరేవ సత్ అన్యేషాం నిశా భవతి. ఏది నక్తంచరులకు అహహ, అహహ అంటే పగలు, పగలో అన్యేషాం మిగిలిన వాళ్ళకి నిశా భవతి, అది రాత్రి. అంటే గుడ్లగూపుకు ఏది పగలో అది మిగిలిన వాళ్లకు రాత్రి. ఆ విధంగా యథా నక్తంచరాణం అహరేవ సత్, వాళ్ళకి అది రాత్రి, అదే పగలుగా అనిపిస్తుంది. అన్యేషాం నిశా భవతి. తద్వత్ తద్వత్ నక్తంచర స్థానీయానాం నక్తంచరస్థానీయానాం అజ్ఞానాం అజ్ఞానాం అజ్ఞానానాం సర్వభూతానాం అజ్ఞానానాం సర్వభూతానాం నిషేవ నిశా నిషేవ నిశా పరమార్థతత్వం. పరమార్థతత్వం. అదే విధముగా తద్వత్ అంటే నక్తంచరులకు పగలు రాత్రి. ఓకే, అదే విధముగా తద్వత్ నక్తంచర స్థానీయానాం అజ్ఞానానాం సర్వభూతానాం. నక్తంచరుల కింద పెట్టుకోండి అందరు అజ్ఞానులైన జీవులందరినీ. నక్తంచర స్థానీయానాం అజ్ఞానానాం సర్వభూతానాం. సో అజ్ఞానంలో ఉన్న టైంలో అందరము కూడా నక్తంచరుల వలె అనుకుంటే ఈ దృష్టాంతంలో మనందరము అప్పుడు నక్తంచరులము, ఎప్పుడు అజ్ఞానములో ఉన్నాము. అప్పుడు పరమార్థతత్వం నిషేవ, అప్పుడు అజ్ఞానములో ఉన్నవాడికి పరమార్థతత్వము రాత్రి. ఎందుకంటే అది అసలు దృష్టిలోకే రాదు. దృష్టి ఎప్పుడు కూడా బాహ్యమైనటువంటి సంసారములో విషయములను పొందే హడావిడిలో ఉంటుంది. అది భౌతికమైనవి కావచ్చు, లేదా ధార్మికం అనుకుని అలౌకికమైనవి కావచ్చు. పుణ్యము స్వర్గముకి సంబంధించినవి కావచ్చు, లేదా లౌకికమైన విషయములను కావచ్చు. ఎందుకు అది నిషా? అగోచరత్వాత్. అది అతద్బుద్ధీనాం. సో తద్బుద్ధి అతద్బుద్ధి అని ముందు వస్తుంది, తర్వాత చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు. తద్బుద్ధి అంటే ఆ పరమాత్మ నా హృదయంలోనే ఉన్నాడు అనేదానికి తద్బుద్ధి అంటారు. పరమాత్మ నాకంటే బాహ్యముగా బయటెక్కడో ఉన్నాడు, అది అతద్బుద్ధి. సో అతద్బుద్ధీనాం అగోచరత్వాత్. పరమాత్మ భగవంతుడు నాకంటే భిన్నముగా వేరొక చోటు ఉన్నాడు అని మీరు బుద్ధిలో నిశ్చయం చేసి కూర్చున్నారనుకోండి మనము, అప్పుడు మన హృదయంలోనే పరమాత్మ ఉన్నాడు చాలే చెప్పింది అంటారు. చాలే చెప్పింది కానీ ముందు ఆ సంగతి ఏదో చూడంట. సో ఆ అతద్బుద్ధీనాం అగోచరత్వాత్, అసలు ఆ పరమాత్మ భగవంతుడు నాకంటే భిన్నముగా బయట ఎక్కడో ఉన్నాడు అని బుద్ధిలో నిశ్చయం పెట్టి కూర్చుంటే ఈ వాక్యాలు అసలు నచ్చవు. పైగా కోపం కూడా వస్తుంది. ఈ వాక్యాలు చెప్తూ ఉంటే ఒంటి మీ కారం పూసేసినట్టు ఉంటుంది. అతద్బుద్ధీనాం అగోచరత్వాత్, ఎందుకంటే పరమాత్మ తత్వం నీకు కనిపించదు అంటున్నారు. అదేంటి నాకు కనిపించదు అంటావా? ఎందుకు కనిపించదు? నాకు తెలుసు వైకుంఠంలో ఉంటాడు విష్ణు అని అలా వాదిస్తారు. సో అసలు నచ్చదు చెప్తుంటే. ఈ వాక్యాలు మామూలుగా ఎవరికి నచ్చవు, అందుకే చెప్పరు కూడా చాలా మంది ఇటువంటి భాష్యాలు. ఎందుకంటే ఇది మనము డే టు డే జీవితంలో వచ్చే అనుభవానికి వచ్చే కర్మలు పద్ధతులకి ఇది కంప్లీట్లీ ఆపోజిట్ విషయాలు చెప్తున్నారు. శంకర్లు ఉన్నది ఉన్నట్టు లేదు లేనట్టు ఆయన నిక్కచ్చిగా చెప్పేస్తున్నారు, కానీ అది డైజెస్ట్ చేసుకోవడమే చాలా పెద్ద ప్రాబ్లం. నెక్స్ట్ వాక్యం చూడండి. ఇంకా ఆయన అంటే దాన్ని ఏమంటారు, వైట్ ఈజ్ వైట్, బ్లాక్ ఈజ్ బ్లాక్ అన్నట్టు నిక్కచ్చిగా చెప్పేస్తారు. దెర్ ఇస్ నో గ్రే ఏరియా. రెండింటిని కలిపి చెప్పడం, రెండింటిని కలిపి కాంప్రమైజ్, ఏదోలే పాపం వీళ్ళందరూ నొచ్చుకుంటారేమో మనం కొంచెం కాంప్రమైజ్ గా చెప్తాము, అటువంటి పర్స్పెక్టివ్ ఉండదు అసలు భాష్యంలో. చాలా క్లియర్ గా పాలకి పాలు నీళ్ళకి నీళ్లు అన్నట్టు చెప్తారు. అది చెప్తున్నారు నెక్స్ట్ వాక్యంలో. తస్యాం పరమార్థతత్వ లక్షణాయాం అజ్ఞాన నిద్రాయాః ప్రబుద్ధః జాగర్తి సంయమవాన్
సంయమీ సంయమవాన్ జితేంద్రియ యోగి ఇత్యర్థః. జితేంద్రియః యోగి ఇత్యర్థః. తస్యాం పరమార్థతత్వలక్షణాయాం అజ్ఞాన నిద్రాయాః ప్రబుద్ధః జాగర్తి. సో అజ్ఞాన నిద్ర నుండి లేచిన వాడు పరమార్థ తత్వంలో మేలుకొని ఉంటాడు. సో లౌకికమైన వ్యవహారము వైదికమైన వ్యవహారము ఏమైనది? అది అజ్ఞాన నిద్ర నుంచి పుట్టినటువంటి వ్యవహారం. అది అది ఆ అజ్ఞాన నిద్ర నుంచి పుట్టినటువంటి వ్యవహారము లౌకికునికి పగలు. దాని నుండి అంటే లౌకికునికి పొగలు ఎలాగ? నిద్రలో పొగలు ఏంటండి అంటే చెప్పబోతున్నారు, నెక్స్ట్ పారాగ్రాఫ్ లో వస్తుంది. నిద్రలో పొగలు అంటే నిద్రలో మనం స్వప్నం చూస్తాంగా, నిద్రపోతున్నాము, నిద్రలో స్వప్నం వచ్చినది. స్వప్నంలో జరిగినటువంటి విషయాలు సత్యము అనుకుంటాం నిద్ర ఉన్నంతసేపు, ఆ స్వప్నం ఉన్నంతసేపు. మెలకు వచ్చినప్పుడు ఏమవుతుంది? మెలకు వచ్చినప్పుడు ఆ స్వప్నంలో ఉండే విషయం నుండి రియాలిటీకి మేలుకుంటాం. ఆ మేలుకున్నప్పుడు స్వప్నంలో ఉన్న వ్యవహారం ఏమవుతుంది? స్వప్నంలో ఉన్న వ్యవహారం అంతా కూడా ఒక్క క్షణంలో పోతుంది. ఆ విధంగా ఈ అజ్ఞాన నిద్రలో పుట్టినటువంటి లౌకిక వైదిక వ్యవహారములు ఏవైతే ఉన్నాయో వాటి నుండి అజ్ఞాన నిద్రాయాః ప్రబుద్ధః జాగర్తి. అజ్ఞాన నిద్రాయాః అంటే పంచమి ఏకవచనం, అంటే అజ్ఞానం అనే నిద్ర నుండి ప్రబుద్ధః జాగర్తి. ప్రబుద్ధుడు అంటే లేచినవాడు సంయమి, లేచినవాడు మేల్కొని ఉంటాడు. అజ్ఞాన నిద్రలో పుట్టినటువంటి వ్యవహారం స్వప్నము వలె ఉన్నటువంటి వ్యవహారము, ఆ స్వప్నము నుంచి మేలుకున్నవాడు జాగర్తి, వాడు సంయమవాన్. సో వాడికి సంయమవాన్ అంటే జితేంద్రియ యోగి ఇత్యర్థః. సో జితేంద్రియుడు అంటే ఇంద్రియములను తన వశములో ఉంచుకున్నవాడు. ఇంద్రియములను వశములో ఉంచుకున్నప్పుడు పరమార్థ తత్వమునకు మేలుకుని ఉన్నాడని అర్థం. అంటే ఇంద్రియములు చెప్పినట్టు విని మనసు ఇంద్రియములను ఫాలో అయ్యి చేసే వ్యాపారం ఏదైతే ఉందో అది ఒక కళ వంటిది, అది సత్యము కాదు. అది టెంపరరీ, ఉంటుంది పోతుంది ఆ వ్యవహారం. కానీ ఆ వ్యవహారంలో చిక్కుకుని ఉంటాం. ఆ వ్యవహారంలో ఉన్నంతసేపు కూడా ఎటువంటిది? దానికి దృష్టాంతము నిద్రపోతున్నప్పుడు కలగని కలలో వ్యవహారం చేస్తున్నట్టు దానికి ఈక్వలెంట్. ఒక్కసారి నిద్ర నుంచి మేలుకున్నప్పుడు ఆ వ్యవహారము తొలగిపోతుంది, ఎందుకంటే ఆ నిద్ర తొలగిపోయింది. అలాగే అజ్ఞాన నిద్రలో పుట్టినటువంటి సాంసారికమైనటువంటి వ్యవహారం అంతా కూడా సాధ్య సాధన లక్షణములైనటువంటి ఈ వ్యవహారం అంతా కూడా ఎవడైతే జితేంద్రియుడై స్థితప్రజ్ఞుడు అవుతాడో వాడు ఆ నిద్ర నుంచి మేలుకుంటాడు, ఆ స్వప్నం నుంచి మేలుకుంటాడు, వాడు యోగి ఇత్యర్థః. అది కాంట్రాస్ట్ ఇద్దరికి. సెకండ్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యస్యాం గ్రాహ్య గ్రాహక భేద లక్షణాయాం అవిద్యా నిషాయాం ప్రసుప్తాన్యేవ భూతాని జాగ్రతి ఇతి ఉచ్యంతే. అవిద్యయే రాత్రి. సో అవిద్యా నిషాయాం ప్రసుప్తాన్యేవ భూతాని జాగ్రతి ఇతి ఉచ్యంతే. అవిద్యా నిద్రయందు నిద్రిస్తున్నటువంటి జీవులు మేలుకొని ఉన్నారు అని సెకండ్ లైన్ లో చెప్తోంది. యస్యాం జాగ్రత్త భూతాని అని కదా సెకండ్ లైన్. అయితే దేని యందు మేలుకొని ఉన్నారు? వాళ్ళు అవిద్యా నిద్రయందు మేలుకొని ఉన్నారు. అంటే నిద్రలో మేలుకొని ఉండడం అంటే ఏమిటి? నిద్రలో మేలుకొని ఉండడం అంటే నిద్రలో కలగంటున్నారు. అవిద్యా నిషాయాం ప్రసుప్తాని అంటే పడుకున్నారు. ప్రసుప్తాని ఏవ భూతాని జాగ్రత్త ఇది ఉచ్యంతే. అవిద్యా నిద్రలో నిద్రిస్తున్నటువంటి అజ్ఞానులు మేలుకుని ఉన్నారని చెప్తోంది సెకండ్ లైన్. అంటే ఏంటి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అంటే వాళ్ళు స్వప్నమును చూస్తున్నారు. ఇప్పుడు నిద్రలో ఉండి నేను అక్కడెక్కడికో హిమాలయాలకు వెళ్ళొచ్చినట్టు అనిపిస్తుంది నాకు నిద్రలో, స్వప్నంలో. ఆ స్వప్నము నడుస్తున్నంతసేపు అది నిజమని అనిపిస్తుంది. మేలుకు రాగానే స్వప్నము మాయమైపోతుంది, ఆ వ్యవహారం అంతా పోతుంది. సో అవిద్య అనే రాత్రి యందు నిద్రిస్తున్న జీవులను మేలుకుని ఉన్నారని చెప్తున్నారు. అయితే ఈ అవిద్య నిషా దానికి ఒక డెఫినేషన్ ఉంది ఆ ముందు దానికి ఉన్న విశేషణంలో.
గ్రాహ్య గ్రాహక భేద లక్షణాయాం. అవిద్యారాత్రి ఎలా ఉంటుంది? గ్రాహ్య గ్రాహక భేదము అనే అవిద్యారాత్రి. లక్షణ అంటే అనే అని చెప్పుకోవచ్చు తెలుగులో. దాని లక్షణం చెప్తున్నారు. గ్రాహ్య గ్రాహకము అంటే నేను పొందేవాడిని, ఇది పొందవలసినది అనేటటువంటి భేదముతో ఉన్నటువంటి నిద్ర. ఆ నిద్రలో అంటే అవిద్య అనే నిద్రలో నేను ఫలానా, నేను వేరొకటి పొందాలి. ఒకటి గ్రాహ్యము, ఇంకొకడు గ్రాహకుడు. నేను చూస్తున్నాను, అక్కడ దృశ్యం ఉన్నది. నేను తినేవాడిని, అక్కడ తినుబండారములు ఉన్నాయి. నేను వినేవాడిని, వినడానికి పాటలు ఉన్నాయి అనేటటువంటి గ్రాహ్య గ్రాహక భేద లక్షణ అనే అవిద్యారాత్రి యందు ప్రసుప్తాని ఏవ భూతాని జాగ్రత్త ఇది ఉచ్యంతే. ఆ శ్లోకంలో పడుకున్న వాళ్ళనే మేలుకొని ఉన్నారు అని చెప్తోంది. అంటే ఇదంతా కూడా అక్కడ సంస్కృతంలో వీటిని లక్ష్యార్థాలు అంటాం. అంటే ఉన్న మీనింగ్ వదిలేసి ఇంటెండెడ్ మీనింగ్ ఆర్ వ్యంగ్యార్థాలు, సజెస్టెడ్ మీనింగ్స్ ఉన్నాయి. ఇంటెండెడ్ మీనింగ్ లో ప్రాబ్లం లేదు, కానీ సజెస్టెడ్ మీనింగ్స్ ఉన్నాయి. అంత వ్యంగ్యము. అంటే అక్కడ రాత్రి అన్నదానికి అవిద్యా నిద్ర అని అర్థం. రాత్రి అంటే రాత్రి, పగలు రాత్రి అని కాదు, అవిద్యా నిద్ర అని అర్థం. అలా అర్థం చేసుకోవాలి. వాటికి సజెస్టెడ్ మీనింగ్స్ అర్థం చేసుకోవాలి ఎక్కడికక్కడ. అయితే పడుకున్న వాళ్ళని మెలకుగా ఉన్నారని చెప్తారు ఏమిటి అంటే చెప్తున్నారు, యస్యాం నిషాయాం ప్రసుప్త ఇవ స్వప్నదృశః. ప్రసుప్త ఇవ స్వప్నదృశః. సో పడుకున్నవాడు స్వప్నము చూసి స్వప్నంలో వ్యవహారం నిజమని ఎలా అనుకుంటాడో, ఈ అజ్ఞానులందరూ కూడా అవిద్య అనే నిద్రలో ఉండి ఈ సంసారం అంతా స్వప్నము వంటి జగత్తు, ఈ జీవితాన్ని నిజము అని అనుకుంటున్నారు అని. చూడండి ఎంత హెవీ స్టేట్మెంట్. అయితే జీవితము ఒక కళ వంటిది. ఇప్పుడు మనందరికీ రఫ్గా 50-60 ఏళ్ళు నిండిపోయాయి. ఇన్నేళ్ల మట్టి ఏవో ప్రయత్నాల్లో ఉన్నాం ఇక్కడ, ఈ సంసారాన్ని చక్కబెట్టేసే ప్రయత్నంలో. ఏమైనా చక్కబడిందా? ఏమీ చక్కబడదు. అది ఎలా ఉండాలో అది అలాగే ఉంది. అది ఏదో చక్కబడిపోతోందనే దాన్ని ఏమంటారు అనే ఒక అపియరెన్స్ లో అదే నిజము అని అనుకుంటూ ఉంటాం. కానీ మన చేతుల్లో ఏం లేదు. ఆ ప్రవాహము, ఆ ప్రారంధము, ఆ ప్రవాహము ఎలా జరగాలో అలా జరుగుతుంది. మనం ఏం చేయగలమంటే మనము అందులో ఆ సుఖ దుఃఖాల్లో, ఆ టెన్షన్లో కొట్టుకుపోకుండా ఎలా ఉండాలో ఆలోచించుకుని ఉండగలం. శాస్త్రము, గురువులు వాళ్ళ యొక్క సహాయం తీసుకుని వాళ్ళు చెప్పినవి విని సాధన చేసుకుని ఆ ప్రవాహంలో, ఆ టెన్షన్లో కొట్టుకుపోకుండా ఎలా ఉండాలో మనం ఆలోచించుకోగలం. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే జీవితం అంతా ఒక స్వప్నం వలే ఉన్నది కదా. గడిచిన 40, 50, 60, 70 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో తెలియదు, గడిచిపోయాయి. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అదంతా ఒక స్వప్నము వలె అనిపిస్తుంది. కానీ జరుగుతున్నప్పుడు అలా అనిపించదు అంతే మనకి. ఆ తర్వాత ఇప్పుడు నేను వెనక్కి తిరిగి 40 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే ఏదో జరిగింది, ఏదో స్వప్నంలో జరిగినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఉందా అంటే ఇప్పుడు లేదు, అప్పుడు జరిగినది. సో అదే చెప్తున్నారు, నిషాయాం ప్రసుప్త ఇవ స్వప్నదృశః. అజ్ఞాన నిద్రలో పడుకున్నవాడు స్వప్నము చూసినట్టుగా అజ్ఞాన నిద్రలో పడుకున్న వాళ్ళందరూ కూడా ఈ జగత్తును స్వప్నములో కనిపించే స్వప్నములో కల్పించే పగటి వలె అనుభవిస్తూ ఉన్నారు. సా నిషా అవిద్యారూపత్వాత్. అది నిష ఎవరికి? అది రాత్రి. ఎవరికి రాత్రి? అది పరమార్థతత్వం పశ్యతః మునేః. పరమార్థతత్వం పశ్యతః మునేః. ఈ గ్రాహ్య గ్రాహక భేదము అనబడే అవిద్య ఏదైతే ఉన్నదో అది నిద్ర. ఎవరికి? పరమార్థతత్వము తెలిసినటువంటి మునికి, పరమార్థతత్వము అర్థమైనటువంటి జ్ఞానికి ఈ సంసారము నిష వంటిది, రాత్రి వంటిది. అవిద్య ఎందుకంటే సంసారము అవిద్య వలన పుట్టినది. ఇప్పుడు కోరిక ఉందనుకోండి, కోరికలో మూలములో ఏమున్నది? కోరికకు మూలం ఒక కర్మ చేస్తున్నారు. ఒక కర్మ చేయడానికి వెనక కోరిక ఉంటుంది. ఆ కోరికకు మూలములో అజ్ఞానం ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. అని అర్థం చేసుకుంటే ఈ వాక్యాలన్నీ అర్థం. సో అవిద్యారూపత్వాత్ పరమాత్మత్వం పశ్యతః మునేః సా నిష. ఏది నిష? అవిద్యా నిష. అవి అంటే గ్రాహక భేద లక్షణ. సా అవిద్య నిష ఏవ అని చెప్తున్నారు. ఆ అవిద్య రాత్రియే.
అతః अतः కర్మాణి कर्माणि అవిద్యావస్థాయామేవ अविद्यावस्थायामेव చోద్యంతే चोद्यन्ते న విద్యావస్థాయాం. न विद्यावस्थायां. సో ఆ లాజిక్ ని పూర్తిగా పరిశీలిస్తే ఎక్కడికి తేలింది? అతః దేర్ఫోర్ కర్మాణి అవిద్యా అవస్థాయామేవ చోద్యంతే. కర్మలను చోదించడము అంటే విధించుట. వేదము కర్మలను చోదిస్తుంది అంటే విధిస్తుంది. నువ్వు ఈ ఫలానా కర్మ చేయి. ఎవడికి విధిస్తుంది? ఇప్పుడు జ్యోతిష్టోమ యాగం ఉందనుకోండి. జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత అని విధివాక్యం. అంటే జ్యోతిష్టోమ యాగము చేత స్వర్గము అనే కామము ఉన్నవాడు నెగ్గుతాడు. అంటే అది ఎవడికి వర్తించింది? స్వర్గం అనే కామము ఉన్నవాడికి విధిస్తుంది. ఇప్పుడు స్వర్గం గురించి మీ స్వర్గంతో నాకేం సంబంధం లేదనుకున్నారు అనుకోండి, జ్యోతిష్టోమ యాగంతో సంబంధమే లేదు మనకు అసలు. అది ఎవరికి విధించింది? స్వర్గకామో యజేత, స్వర్గం అనే కామము ఉన్నవాడికి జ్యోతిష్టోమ యోగాన్ని విధించింది. అలాగే ఉంటాయి కర్మలన్నీ. వేదంలో కర్మలన్నిటికీ కూడా ఒక అధికారి ఉంటాడు. అంటే ఆ కోరిక ఉన్నవాడికి ఆ యాగముని. ఇప్పుడు పుత్రకామేష్టి యాగం చేశాడు దశరథుడు. ఎందుకు? అది పేరులోనే ఉందిగా పుత్రకామేష్టి. అంటే సంతానము కావాలనే కోరిక కలవాడికి ఆ యాగం. ఇప్పుడు నాకు సంతానం అక్కర్లేదు అనుకున్నారు అనుకోండి, పుత్రకామేష్టి యాగంతో సంబంధమే లేదు. సో అవిద్యా అవస్థాయామేవ చోద్యంతే కర్మాణి. కర్మలను కోరిక ఉంటేనే కర్మలు అంటే కామ్యకర్మలు. కామ్యకర్మలు కోరికుంటేనే ఉంటాయి, లేకపోతే కామ్యకర్మతో సంబంధం లేదు. కోరికకు మూలమున అవిద్య. సో అవిద్య ఉన్నప్పుడే వేదము కర్మలను విధిస్తున్నది. నా విద్యావస్థాయాం. అక్కడికి వస్తుంది కంక్లూషన్. విద్యాయాం హి సత్యం సత్యాం विद्यायां हि सत्यां ఉదితే उदिते సవితరి सवितरि శార్వరం ఇవ తమః शार्वरम् इव तमः ప్రణాశముపగచ్చతి అవిద్య. प्रनाशम् उपगच्छति अविद्या. సో విద్యాయాం హి సత్యాం అంటే ఎందువలనగా హి ముందు పెట్టుకోవాలి. ఇప్పుడు విద్యాయాం సత్యాం, విద్య సత్యమైంది అనుకోండి. అంటే విద్య వచ్చిన రోజుని, జ్ఞానము ఉదయించిన రోజుని ఏమవుతుంది? ఉదితే సవితరి శార్వరం ఇవ. అంటే సూర్యుడు ఉదయించగానే ఏమవుతుంది? సూర్యుడు ఉదయించగానే అదొక పెద్ద ఫినామినన్. అది సూర్యోదయం అయిందంటే 50% ఆఫ్ అర్త్ లో రాత్రి పోతుంది. అంతే కదా? సూర్యుడు అటు వస్తున్నాడు అంటే ఒక పోర్షన్ ఆఫ్ ద గ్లోబ్, ఆ పెద్ద స్పియర్ లో ఒక పెద్ద పోర్షన్ లో చీకటి తొలగిపోతుంది. ఎంత దాన్ని ఏమంటారు? సిగ్నిఫికెంట్ ఫినామినన్ సూర్యోదయము. ఆ సూర్యుడు వస్తున్నాడు అంటే కొన్ని కోట్ల మైళ్ళు దూరం పాటు సూర్యోదయం అవుతోంది అంటే కొన్ని కోట్ల మైళ్ళు విస్తారములో చీకటి తొలగిపోతుంది. సో అదే విధముగా సవితరి శార్వరం ఇవ, సవితరి ఉదితే సవితరి శార్వరం తమః ఇవ అవిద్య ప్రణాశం ఉపగచ్చతి. విద్యాయాం సత్యాం అవిద్య ప్రణాశం ఉపగచ్చతి. అంటే సూర్యుడు ఉదయించగానే చీకటి ఏ విధంగా తొలగిపోతుందో ఆ విధంగా విద్య ఉదయించగానే అవిద్య తొలగిపోతుంది. ప్రాక్ వివేకోత్పత్తేః అవిద్యా ప్రమాణా బుద్ధ్యా దీర్ఘం లేదు, ప్రమాణ బుద్ధ్యా అవిద్యా ప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణా క్రియాకారక ఫలభేద రూపా సతి సర్వకర్మ హేతుత్వం ప్రతిపద్యతే. అయితే ప్రాక్ వివేకోత్పత్తే అంటే వివేక జ్ఞానము ఉదయించే ముందు, ప్రాక్ అంటే ముందు. అవిద్యా ప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణ అంటే అవిద్య వలనే ప్రమాణం అనే బుద్ధి కలుగుతుంది. అంటే బయట ఉన్న సంసారమును తెలుసుకుందుకే మీకు ప్రమాణం కావాలి. ప్రమాణము అంటే ఇంద్రియములు అండ్ రీజనింగ్ ఆరు శాస్త్రము చెప్పుట అనే ప్రమాణములు, 3 ప్రమాణాలు మెజారిటీగా అందరూ ఒప్పుకుంటారు. అంటే ప్రత్యక్షము, అనుమానము అండ్ శబ్దము అంటే శాస్త్రం, ఆగమ ప్రమాణము అంటారు.
అంటే నేను ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటాను, లేదా నేను రీజనింగ్ చేసి, అనుమానము అంటే లాజికల్ రీజనింగ్ తో తెలుసుకుంటాను. అంటే కొండ మీద పొగ చూస్తే అక్కడ అగ్ని ఉంది అని లాజికల్ రీజనింగ్ తో తెలుసుకుంటాను, లేదా శాస్త్రం చెప్తే తెలుసుకుంటాను. అది దేనికి వర్తిస్తుంది? బయట ఉన్న దాన్ని తెలుసుకుందుకే వర్తిస్తుంది అది. నేను అని తెలుసుకుందుకు మీకు ప్రమాణం అక్కర్లేదు. నేను ఉన్నాను అని తెలుసుకుందుకు మీకు ప్రమాణం కావాలా? అక్కర్లేదు. ఇప్పుడు ఇంద్రియములు ఏవి పనిచేయట్లేదు అనుకోండి, అప్పుడు కూడా నేను ఉన్నానన్న జ్ఞానం ఉంటుంది. 5 ఇంద్రియములు పనిచేయలేదు. ఇప్పుడు కన్ను పనిచేయదు కొంతమందికి. కన్ను పనిచేయకపోతే నేను ఉన్నాను అనే అనుభవంలో ఏమైనా తగ్గిపోతుందంటారా? ఆలోచించడం తగ్గదు. నాకు ఎంత నేను ఉన్నాను అన్న అనుభవం ఉందో, గుడ్డివానికి కూడా నేను ఉన్నానన్న అనుభవం అంతే ఉంటుంది. సో అవిద్య ప్రమాణ బుద్ధ్య గృహ్యమాణ క్రియాకారక ఫలభేద రూప సతి. అంటే అవిద్య అనేది ఉండంగానే సర్వకర్మ హేతుత్వం ప్రతిపద్యతే. అవిద్యలోనే కర్మలను విధిస్తున్నారు, విద్య ఉన్నవాడికి కాదు అని చెప్తున్నారు సెంటెన్స్. క్రియా కారక ఫల రూప అంటే ఇది క్రియ, ఇది కారకము, ఇది ఫలము, అంతే కదా. సంసారం అలాగే ఉంటుంది. ఇది ఫలము, ఆ ఫలమును చేయుటకు ఇది క్రియ, దాన్ని చేయుటకు ఇవి కారకములు, ఇవి టూల్స్. అలాగే ఉంటుంది కర్మ. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకోవడం ఫలము, దానికి నేను ఏదో ఉద్యోగం చేయాలి, అది క్రియ. డబ్బు సంపాదించుకుని మెటీరియల్ అంతా సేకరించుకుని ఇల్లు కట్టుకోవాలి. సో క్రియ కారక ఫలభేద రూప సతి సర్వకర్మ హేతుత్వం ప్రతిపద్యతే. నా అప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణాయాః కర్మ హేతుత్వోపపత్తిః. సో అప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణాయాః అంటే ప్రమాణముతో సంబంధము లేనటువంటి చోట కర్మహేతుత్వము ఉండదు. కర్మ అనే క్వశ్చనే రాదు. ఇప్పుడు నేను ఉన్నాను, అక్కడ కర్మ లేదు. నా స్వరూపం ఏంటో తెలుసుకోవాలంటే అక్కడ చేయవలసిందేం లేదు. నేను ఉన్నాను అన్న అనుభవానికి మీరు ఏం చేయాలి చెప్పండి? ఏమీ చేయక్కర్లేదు. ఆ కళ్ళు మూసుకుని కూర్చుంటే వస్తుంది అనుభవానికి నేను ఉన్నాను అన్నది. సో ఏమి చేయక్కర్లేదు. సో అక్కడ కర్మహేతుత్వము ఉండదు, అక్కడ ప్రమాణం యొక్క అవసరము ఉండదు. సరే, ఇక్కడ నుంచి థర్స్డే నాడు కంటిన్యూ చేసి ఇది ఫినిష్ చేద్దాం. ఇంకో పారాగ్రాఫ్ ఉంది. సో అంటే ఇంకొకసారి ఆయన అన్ని కర్మలు కూడా అజ్ఞానములోనే విధించబడుతున్నాయి. జ్ఞానికి కర్మల యందు అధికారము ఉండదు. అంటే కర్తవ్య కర్మ ఏదో చేస్తారే గాని నేను కర్తను, నేను చేస్తున్నాను అనేటటువంటి భావన ఉండదు. అందుకనే యా నిశా సర్వభూతానం. ఇంకొకసారి శ్లోకం చదివేసి ముగిద్దాం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.